నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారా? జీతం పోకుండా మనం చేసుకుంటూ విదేశాల్లో చుట్టొద్దాం అనేటువంటి ఆలోచనలు ఉన్నారా? అయితే ఈ ఆఫర్ మీకోసమే. వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రీలాన్సర్ల కోసం ప్రపంచంలోని కొన్ని దేశాలు తక్కువ ఖర్చుతో వీసాలను ఆఫర్ చేస్తున్నాయి. వీటి సహాయంతో మంచి టూరిస్ట్ ప్లేసుల్లో తక్కువ ఖర్చుతో ఎంజాయ్ చేస్తూ రెండు చేతుల కూడా సంపాదించవచ్చు. ఇంతకీ ఆ దేశాలేంటి? ఎలాంటి వీసాలను ఆఫర్ చేస్తున్నాయి? సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఇవి ఎలా ఉపయోగం? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇటీవలే కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్, రిమోట్ వర్కింగ్ విధానం బాగా పెరిగింది. ఆఫీస్కు వెళ్లకుండా జాబ్ చేస్తూనే నచ్చిన చోటుకు వెళ్లి ఎంజాయ్ చేయాలని చాలా మంది అనుకుంటున్నారు. ఈ కళ కొంతమందికి సాధ్యమవుతున్నా మరికొంతమంది మాత్రం విదేశీ ఖర్చులు, వీసా సమస్యలతో వారి ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. అలాంటి వారి కోసం కొన్ని దేశాలు ప్రత్యేకమైనటువంటి వీసాలను అందిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో అందించేటువంటి ఈ వీసాల ద్వారా సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ డ్రీమ్ టూర్లను నెరవేర్చుకుంటున్నారు. ఈ విధంగానే పోర్చుగల్ కేవలం 9,000 రూపాయలతో డిజిటల్ నోమాడ్ వీసా ఇస్తుండగా, అలాగే జర్మనీ కేవలం 7,000 రూపాయలకే జర్మనీ ఫ్రీలాన్స్ వీసాను జారీ చేస్తుంది. ఐరోపాయేతర దేశాల పౌరులు ఎవరైనా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ముందుగా పోర్చుగల్ విషయానికి వస్తే, ఇది 2 విధాలుగా వీసాలను జారీ చేస్తుంది. పోర్చుగల్ D8 డిజిటల్ నోమాడ్ వీసా ప్రస్తుతం ఎంతో పాపులర్ గా మారింది. 2022 అక్టోబర్లో ప్రవేశపెట్టిన D8 వీసా ఐరోపాయేతర దేశాల రిమోట్ వర్కర్లు, ఫ్రీలాన్సర్ల కోసం రూపొందించబడింది. ఇది 2 రకాలుగా అందుబాటులో ఉంది. తాత్కాలిక స్టే వీసా, లాంగ్ టర్మ్ రెసిడెన్స్ వీసా. ఇక తాత్కాలిక స్టే వీసా అంటే 1 సంవత్సరం చెల్లుబాటు, 4 సార్లు రెన్యువల్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ రెసిడెన్సీ వీసా అంటే తొలుత 4 నెలలు చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత 2 సంవత్సరాల రెసిడెన్స్ పర్మిట్ కి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిని మరో 3 సంవత్సరాల పాటు పొడిగించుకోవచ్చు. అంటే 5 సంవత్సరాల తర్వాత పౌరసత్వం లేదా శాశ్వత నివాసం కోసం దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. ఈ వీసాల కోసం 18 ఏళ్లు పైబడి ఉండాలి. ఐరోపాయేతర దేశాల పౌరుడై ఉండాలి. నెలవారీ ఆదాయం కనీసం సుమారు 4 లక్షల వరకు ఉండాలి. విదేశీ కంపెనీల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటువంటి వారు దీనికి అర్హులు. పోర్చుగల్ లానే జర్మనీ కూడా తక్కువ ఖర్చుతో వీసాలను అందిస్తుంది. ఇందులో ఒకటి జర్మనీ ఫ్రీలాన్స్ వీసా. జర్మనీ ఫ్రీలాన్స్ వీసా ఫ్రీలాన్సర్ల కోసం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హెల్త్ కేర్, లా, టెక్, కన్సల్టెంట్ వంటి రంగాల్లో పనిచేసే వారి కోసం రూపొందించబడింది. ఐరోపాయేతర దేశ పౌరులు, 18 ఏళ్లు పైబడిన వారు దీనికి అర్హులు. ఇక స్థానిక జర్మన్ క్లయింట్లతో కాంట్రాక్ట్ లేదా లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇవ్వాలి. నెలవారీ ఆదాయం కనీసం 90,000 ఉండాలి. ఇక జర్మన్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. కేవలం 7,500 రూపాయలకే ఈ వీసా దక్కించుకోవచ్చు. జర్మనీతో పాటుగా స్పెయిన్ కూడా డిజిటల్ నోమాడ్ వీసాను జారీ చేస్తుంది. మీకు నెలవారీ ఆదాయం 2.5 లక్షల కంటే ఉంటే ఈ వీసా వస్తుంది. 1 సంవత్సరం చెల్లుబాటుతో 3 సంవత్సరాల రెసిడెన్స్ పర్మిషన్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఎస్టోనియా, గ్రీస్, మారిషస్ దేశాలు కూడా ఇలాంటి వీసాలను జారీ చేస్తున్నాయి. అసలు ఈ వీసాలను ఆ దేశాలు ఎందుకు ఇస్తున్నాయి? రిమోట్ వర్క్ పెరగడం, అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీల ఖర్చులను తగ్గించడం, ఉద్యోగులు పని జీవిత సమతుల్యత కోసం ఈ వీసాలను ఎంచుకుంటున్నారు. అయితే ఎప్పుడు ఇంటి దగ్గర కూర్చొని పని చేసుకుంటే బోర్ కొట్టదు. అలాంటిది వారు విదేశాల్లో అందమైనటువంటి ప్రదేశాలను చూసుకుంటూ పని చేసుకోవాలని అనుకుంటున్నారు. వీటికి తగ్గట్టే పోర్చుగల్లో లిస్బన్, పోర్ట్ వంటి నగరాలు హై స్పీడ్ ఇంటర్నెట్, కోవర్కింగ్ స్పేస్లతో డిజిటల్ నోమాడ్లోకి అనుకూలంగా ఉన్నాయి. జర్మనీలో బెర్లిన్, మ్యూనిచ్ టెక్ హబ్లుగా పేరుగాంచాయి. అయితే ఇలా వీసాలు ఇవ్వడం వల్ల ఆ దేశాలకు మంచి ఆదాయం వస్తుంది. వీరి నుండి విదేశీ ఆదాయం పెద్ద మొత్తంలో వస్తుంది. వీరు దేశాల సంపాదన తమ దేశంలో ఖర్చు పెట్టడం ఆర్థిక వ్యవస్థగా బలపడుతుంది. అంటే టూరిస్టు వీసాల మాదిరిగా సాఫ్ట్వేర్ ఉద్యోగుల వీసాలు. అయితే టూరిస్టు వీసాలే తీసుకున్నటువంటి ఆ దేశాలకు వెళ్ళొచ్చు కదా అని అనుమానం కూడా కలగక మానదు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేసేటువంటి వారికి హై స్పీడ్ ఇంటర్నెట్, వర్క్ ఎన్విరాన్మెంట్ ఎంతో అవసరం. పర్యాటక ప్రాంతాల్లో ఎంజాయ్మెంట్ కూడా అవకాశం ఉంటుంది. కానీ ఇంటర్నెట్ సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. అయితే పోర్చుగల్, జర్మనీ, స్పెయిన్ వంటి దేశాలు ఈ సమస్యలను గమనించి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఉండేటువంటి తమ దేశాలను ఎంచుకునేలా వారి టూరిస్టు ప్రాంతాలను మార్చాయి.
అలాగే వీసా విధానంలో మార్పులు కూడా చేశాయి. టూరిస్టులు వస్తే మహా అయితే 10-15 రోజులు ఉంటారు. అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగులు నచ్చితే సంవత్సరాల కొద్దీ ఉంటారు. వారి వల్ల తమ దేశ ఆదాయం పెరుగుతుందని వారి నమ్మకం. అందుకే ఇలాంటి వీసా విధానాలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు.